ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే కర్మయందు అకర్మత్వము, మరి ఆ కర్మయందు కర్మత్వము వాటినే చూస్తూ, అంటే నిష్క్రియమైనటువంటి బ్రహ్మరూపత్వమును నిష్క్రియ బ్రహ్మభావ స్థితి యందు అవశ్యమైనటువంటి కర్తవ్యాన్ని చూస్తూ, లేకపోతే ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మయందు కర్మరాహిత్యాన్ని ఆసక్తితో కూడుకుని కర్మరహితుడై ఉన్నప్పటికీ కూడా ఆ కర్మయందు బంధరూప కర్మత్వాన్నే చూస్తూ యథార్థమైనటువంటి నీ యథార్థ చిద్రూపమున స్థితి కలిగి శాంతముగా సుఖపూర్వకంగా ఉండు అని చెబుతూ, దృశ్యరహితమైనటువంటి ఆత్మతత్వమునందు అనుసంధానం చేయడం చేత దానినే కదా యోగము అని చెప్తాము. అయితే అది స్వాభావికమైనటువంటి చిత్తము నశించిపోతూ ఉంది. కాబట్టి ఓ రామ, అటువంటి ఆత్మయందు మిగుల తన్మయుడివై ఉండు. ఎలా నీవు తన్మయుడివై ఉంటావో అలాగే ఉండు. అంటే ఆత్మరూపుడివయ్యే వెలయుచూ ఉండు. సమమై, శాంతమై, శివమై, సూక్ష్మమై రెండవది ఒకటి అనేది వదిలివేసిన వాడవై, సర్వము వ్యాపించిన వాడవై, అనంతమై ఆది అంతము లేనటువంటి వాడవై, సమస్తానికి కూడా పరమై శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమున ఏది దేని చేత బాధింపబడుతుంది? ఇంకక్కడ దుఃఖ ప్రసక్తి అనేటువంటిది ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఎలాగంటే మరుభూమి యందు, ఎడారి భూముల యందు విత్తనం మొలకెత్తనట్లుగానే నీ యందు సంకల్పము అనేటువంటిది ఉదయించకుండా ఉండుగాక. అంతేకాదు, ఇంకా శిల యందు లతలాగానే రాతి యందు మరి చెట్టు అనేటువంటిది పుట్టనట్లుగానే నీ యందు కోరిక అనేటువంటిది జనించకుండా ఉండుగాక అని తెలియజేస్తూ, సంకల్పరహితుడవై శాంత పురుషునకు జీవించి ఉన్నటువంటి, అంటే సంకల్పము నశించినటువంటి శాంత పురుషునకు జీవించి ఉన్నప్పటికీ కూడా, లేదా జీవింపకుండా ఉన్నప్పటికీ కూడా, ఈ ప్రపంచమున ఏదైనా సరే కార్యము చేయడము చే కానీ, చేయకుండా ఉండడము చే కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. కర్మ అకర్మ ఈ యొక్క రెండు కూడా అంతఃకరణమునందు మనోబుద్ధి చిత్తాహంకారాదులు యందు శమించిపోయి ఉన్నవాడవై, ఆ రెండు స్థితులు యందు కూడా కర్మ చేసేటప్పుడు కర్మ చేయనప్పుడు కూడా ఆ స్థితి యందు నిరంతరము కూడా అభేద రూపమున ఏ భేదము లేకుండా సమస్థితిలో ఉండేటువంటి నీ యందు ఇక ప్రాతిభాషక కర్మ రూపము చేత వర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మ కానీ కర్తృత్వం కానీ ఉండవు కదా. ప్రాతిభాషక కర్తృరూపము చేత వర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా కర్తృత్వము అనేటువంటిది ఉండనేరవు. అహం మమేతి సంవిదన్న దుఃఖతో విముచ్యసే అసంవిధాన్ విముచ్యసే యదీప్సితం తదాచర. ఓ రామచంద్ర, దేహాదుల యందు అహం అంటే నేను, మమ అంటే నాది, నేను నాది అనేటువంటిది దేహాల పట్ల ఉన్నటువంటి అభిమానము ఉన్నట్లయితే దుఃఖముల నుండి ఎప్పటికీ కూడా విడివడనేరవు. అలాగా దేహాదుల యందు ఆత్మాభిమానము లేకుండా ఉన్నట్లయితే విముక్తుడివే అవుతావు. ఇక ఈ రెంటిలో కూడా నీకు ఏది ఇష్టమో దానినే ఆచరించు. రామా, దేహం పట్ల, ఈ శరీరాల పట్ల అహం మమ నేను నాది అనేటువంటి అభిమానం ఉన్నట్లయితే దుఃఖాల నుండి నీవు ఎప్పటికీ కూడా విడివడలేవు. అలాగా
దేహాదులు యందు ఆత్మాభిమానము కనుక లేకుండా ఉన్నట్లయితే విముక్తుడివే అవుతావు. ఇంకా నీవు ఈ రెండింట్లో కూడా నీకేది ఇష్టమో దానిని అనుసరించు అని చెబుతూ, నేను నాది అంటే అహమ్మమేతి సంవిదన్న దుఃఖతో విముచ్యసే అసంవిదన్ విముచ్యసే యదీప్సితం తథాచరా. ఓ రామ, ఈ దేహాదులు నేనని నాదని అభిమానం ఉన్నట్లయితే దుఃఖాల నుండి ఎప్పటికీ వదలలేవు కదా. అలాగా దేహాదులు యందు ఆత్మాభిమానము అనేటువంటిది గనక లేకపోతే ఎలాగంటే ఇక ఈ అహం మమ అనేటువంటివి ఎన్నడూ కూడా లేకుండానే ఉన్నవి. ఎలాగా? అహం మమేతి నాస్తల్యం యదస్తి తచ్చివం పరం పరాత్పరం త్విదం శివాద శబ్దమర్థరూపకం. ఎలాగంటే నేను నాది అనేటువంటివి ఎన్నడూ కూడా లేకుండానే ఉన్నవి. ఆ లేకుండా ఉన్నట్లు ఏదైతే ఉన్నదో అది కేవలము ఎలాగంటే పరమశివరూపమే అయి ఉన్నది. అంటే ఆ యొక్క శివశబ్ద స్వరూపము కళ్యాణకారకమే అయి ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే ఆనందఘనమైనటువంటి శివరూపముకు పరమాత్మ కంటే భిన్నమైనటువంటి అంటే పరమాత్మ తత్వము కంటే భిన్నమైనదే కదా ఈ దృశ్య జగత్తు. ఈ దృశ్య జగత్తు చెప్పడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమై వాక్కుకు అందనిది అయి అవస్తువై ఒప్పుచూ ఉన్నది అని చెప్పుతూ, ఎలాగంటే నేను నాది అనేటువంటివి యథార్థంగా ఉన్నవా అంటే సర్వదా లేవు. అసలు లేకయే ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉన్నదో అది పరమైనటువంటి శివరూప ఆత్మయే అయి ఉన్నది కదా. అటువంటి పరమకు శివరూప ఆత్మ కంటే వేరుగా ఈ దృశ్యము అనేటువంటి ఆ వస్తువు అసలు ఉన్నదా అంటే లేదు, మిథ్యయే అయి ఉన్నది. ఏ దృశ్యతే జగదిదం ఖలు కించిదే ధేమ్నోంఘత్వ గదత్వమివ భాతి న విద్యమానం అస్య క్షయం విదురవేదనమేవ పశ్చాత్ సత్యం తదేవ పరమార్థమధావశిష్టం. అయితే సువర్ణము కంటే వేరుగా బంగారము కంటే వేరుగా దాని నుండి తయారు చేయబడినటువంటి ప్రతి అవయవానికి కూడా చేసుకునేటువంటి అంగదాదాభ్య ఆభరణాలు లేని చందమున ఇప్పుడు కాళ్ళకు, వేళ్లకు, ముక్కులకి, చెవులకి, మెడకి ఇన్ని రకాలుగా మనం ఆభరణాలు బంగారంతో తయారు చేయిస్తాం. ఈ ఆభరణాలన్నీ కూడా బంగారం కంటే వేరుగా ఉన్నవా? లేదు. అలాగనే ఈ కనిపించేటువంటి జగత్తు కూడా ఆత్మ కంటే వేరుగా లేనిదే అయి ఉన్నది. ఎందుకంటే ఆత్మ కంటే భిన్నముగా దీని యొక్క అనుభవాన్ని పొందకుండా ఉండడమే దీని యొక్క నాశము అని చెప్పబడుతూ ఉన్నది కదా. ఇక ఆత్మే ఉన్నప్పుడు జగత్తు గురించినటువంటి అనుభవము శూన్యమే కదా. ఆత్మే సత్యమైనప్పుడు దీని యొక్క అనుభవాన్ని, జగత్తు యొక్క అనుభవాన్ని పొందకుండా ఉండడమే అక్కడ దీని యొక్క నాశము అని చెప్పబడుతూ ఉన్నది కదా. అటువంటి దీని బాధ చేత అదే తర్వాత అధిష్టానము ఎప్పుడైతే ఈ యొక్క సత్యభావన చేత అసత్యము అనేటువంటిది జగత్తు బాధింపబడినప్పుడు అధిష్టానం మాత్రమే మిగిలి ఉంటుంది. అది ఏ పదార్థమైనటువంటి సత్యరూపమై ఉంటుంది. అంటే ఈ జగత్తు ఏదైతే కనిపించేటువంటిదే జగత్తు. ఈ జగత్తు ఏది కనిపిస్తూ ఉన్నదో అది బంగారమునందు ఆభరణత్వములాగానే కల్పితమై భాషిస్తూ ఉన్నది. ఎందుకు? బంగారం నుండి తయారు చేసినటువంటి ఆభరణాలు చూసినప్పుడు బంగారం కనపడదు. అదే బంగారాన్ని చూసినప్పుడు ఆభరణాలన్నీ కల్పితమే అవుతూ ఉన్నవి కదా. అలాగనే ఇది యథార్థముగా లేనిదే అవుతూ ఉన్నది ఈ జగత్తు. ఆత్మ కంటే వేరుగా దాని యొక్క అనుభవము గావించకుండా ఉండడమే దాని యొక్క వినాశము అని చెప్పబడింది. ఇక్కడ పరమాత్మ వస్తువు కంటే మరొకటి లేదు అని పరమాత్మ తత్వాన్ని భావించినప్పుడు ఇక జగత్తు అనేటువంటిది ప్రత్యేకంగా మనం తీసివేయవలసిన అవసరం లేదు. లేని జగత్తుని ఎక్కడ తీసివేస్తాం? అది నశించినదే అవుతుంది.
అని చెబుతూ దాని యొక్క వినాశం అదే కదా. ఏ విధంగా? ఆత్మ కంటే వేరుగా దాని యొక్క అనుభవము, వేరుగా ఇతరమైనటువంటి అనుభవాన్ని గావించకుండా ఉండడమే ఆ జగత్తు యొక్క వినాశము అని చెప్పబడింది కదా. ఈ ప్రకారంగానే ఈ దృశ్యము అనేటువంటిది నశించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అదే కదా సత్యము. ఆ పరమార్థము అది ఏ ఆత్మ అనే చెబుతూ నిర్మమ నిరహంకార నిస్సంకల్ప వికల్పనా యథా జీవంతి చేష్టంతే ముక్తాయుక్తి స్తదోచ్యతే. ఈ అహంకారము అంటే నేను, మమకారము నాది అనేటువంటి భావనారహితులు, సంకల్ప వికల్పవర్జితులు అయినటువంటి జీవన్ముక్తులు ఎలా జీవిస్తారు? వారి యొక్క ఆచరణ విషయము అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధమున ఈ చికిత్స అంటే ఇచ్చ మొదలైనటువంటి వాటిని గురించి చికిత్స యోగోపదేశము అనే దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అద్వైతైక్యం విమననం శాంతమాత్మాన్య వస్థితం యథా పంఖమయం సైన్యం తదా శివమయం జగత్. ఓ రామచంద్ర, ద్వైతము ఏకత్వరహితమై అంటే రెండు కానీ ఒకటి కానీ నశించినది అయి మనస్సు చేత వదిలిపెట్టబడినది అయి శాంతమై ఉన్నటువంటి ఆత్మయే ఆత్మయందు ఎట్లు జగద్రూపముగా నెలకొని ఉన్నదే అవుతుంది. అంటే మృత్తిక చేత నిర్మించబడినటువంటి సేన మృత్తికామయమై ఉండునట్లుగానే, అంటే మట్టి చేత తయారు చేయబడినటువంటి సేన, యుద్ధ సేన అనేటువంటిది బొమ్మలు తయారు చేశారు. అవన్నీ కూడా మట్టితో నిండిపోయే ఉంటాయి. ఈ జగత్తంతా కూడా అలాగే శివమయమై ఉన్నది. ఎలాగంటే ఇక్కడ రెండు కానీ ఒకటి కానీ లేనిది మననము అంటే మనసు వదిలేసిన వాది శాంతమై ఉన్నటువంటి ఆత్మే ఆత్మయందు ఇలాగ జగద్రూపంలో నెలకొని ఉన్నది కానీ నెలకొని ఉన్నది. ఎలాగంటే మట్టి చేత తయారు చేయబడినటువంటి ఈ యొక్క యుద్ధసేన మట్టి చేత నిండిపోయినట్లుగానే ఈ జగత్తంతా కూడా శివమయమైనటువంటి కళ్యాణకారకమైన పరమాత్మ వస్తువుతో నిండిపోయి ఉన్నది అని చెబుతూ, అంటే ఈ జగత్తు వాస్తవానికి అద్వైత రూపమై ఉన్నది, సంకల్పవర్జితమై ఉన్నది, శాంతమై ఉన్నది, ఆత్మయందే స్థితి కలిగి ఉన్నది. మృత్తికా సైన్యమంతా కూడా మృత్తికామయమై ఉన్నట్లుగానే ఈ జగత్తంతా కూడా శివరూప ఆత్మతో నిండిపోయి ఉన్నది. కాలము, ఆకారము, క్రియ, శబ్దశక్తి, సందర్భ సహితముతో కూడుకొని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలన్నీ కూడా ఈ వివర్తము చేతనే అంటే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేతనే నిండిపోయి చిన్మయాలై ఉన్నవి. అంటే బాహ్య రూపము, రసము, గంధాదులు, బాహ్య సవికల్పక, గ్రహణము, త్యాగము మొదలైనటువంటి బుద్ధులు కూడా తద్విషయాలు కూడా అన్నీ కూడా శివము అనబడేటువంటి పంకమయములతోనే, శివ అనేటువంటి పంకముతో నిండిపోయి ఉన్నవి. సమస్తము కూడా శివముతో నిండినది అనంతమైన చిద్రూపమే అయి ఉండడము చేత ఇంకా ఏది దేని చేత ప్రకాశింపబడుతూ ఉంటుంది? నువ్వే చెప్పు అని చెబుతూ ప్రమాతృ, ప్రమేయం, ప్రమాణము మొదలైనటువంటి దేనికి ప్రమాణము లేదు, దానిని ఒకటి ప్రమేయము చేసేది లేదు, ఆ ప్రమేయానికి మూలము లేదు. అంటే దేశము, కాలము, దిక్కులు మొదలైనవన్నీ కూడా భావము, అభావాల యొక్క వివరాదులు మొత్తం కూడా సమస్తము శివము అనబడేటువంటి దానితో ఆ పరమాత్మతత్వముతో నిండిపోయి ఉన్నవి. కాబట్టి ఓ రామ, ఈ కారణము చేత సారభూతుడకు పరమేశ్వరుని కన్నా భిన్నముగా నేను, నాది అనే మొదలుకొని మరి ఇక్కడ ఏ మార్పులు కూడా ఏవీ లేవు.
కాబట్టి అసంసక్తమగు బుద్ధి కలిగి దేని చేత అంటబడినటువంటి బుద్ధి చేత శిల యొక్క ఉదరములాగానే రాతి యొక్క పొట్టలాగానే మౌనంగా ఉండు అనే శ్రీ వశిష్ఠ మునీంద్రులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలాగా అడుగుతూ ఉన్నాడు. అహం మమేత్యద్రూపం జ్ఞస్య భావయత ప్రభో అశుభం కర్మణం త్యాగాధనుష్ఠానాచ కిం శుభం. ప్రభు అహం మమ అంటే నేను, నాది మొదలుగా కలిగినటువంటి ఈ దృశ్య సమూహాన్ని అసద్రూపంగా భావించేటువంటి జ్ఞానికి కర్త త్యాగము చేత అశుభము, కర్మ అనుష్ఠానము చేత ఏ శుభము మరి కలుగుతుంది అని అడిగాడు. ఏమని? ఓ ప్రభు, నేను, నాది మొదలైనటువంటి ఈ దృశ్య సమూహమంతా కూడా అసద్రూపముగా భావించేటువంటి జ్ఞాని. ఇదంతా ఏమీ అసలు స్థిరము కాదు, అసత్య స్వరూపము అని భావిస్తాడు కదా జ్ఞాని. ఆ జ్ఞానికి కర్త త్యాగము చేత ఏ శుభము అంటే కర్తను అటువంటి కర్త త్యాగము చేత ఆ యొక్క ఆ జ్ఞాని అయినటువంటి కర్త కర్మత్యాగము చేత ఏ అశుభము కానీ ఏ కర్మను అనుష్ఠానము చేయడం చేత ఏ శుభము కానీ కలుగుతూ ఉంటుంది అని శ్రీరామచంద్రుడు అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. పృచ్ఛామి యదహం తత్వం కథయాసు మమానఘ యది జానాసి తత్వేన కర్మ తావత్ కిముచ్యతే విస్తారః కర్మణః కీదృంమూలం తస్యంచ కిం భవేత్ నాశనీయం చ నిపుణం కథం కథయ నాస్యతే. పాపరహితుడవగు ఓ రామచంద్ర, నేను నిన్నడగబోయేటువంటి దానిని యథార్థముగా నీవు ఎరిగినట్లయితే దానిని శీఘ్రముగా తెలియజేయు. కర్మ అంటే ఏమిటి? కర్మ యొక్క విస్తారము ఎటువంటిది? దాని మూలము ఏమిటి? అందు నిపుణముగా నశింపజేయదగినటువంటి అంశము ఏమీ ఉన్నది? అది నశింపజేయటానికి ఉపాయం ఏమిటి అని అడిగాడు. అడిగినప్పుడు ఏమని? పాపరహితుడవగు ఓ రామా, నేను నిన్ను అడగబోతున్నాను. దానిని యథార్థంగా కనుక నీకు తెలిసినట్లయితే దానిని గురించి నువ్వు వెంటనే నాకు తెలియజేయు. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ యొక్క విస్తారము ఎటువంటిది? దాని మూలం ఎక్కడున్నది? అందు నిపుణంగా నశింపజేయదగినటువంటి అంశం ఏమైనా ఉన్నదా? అలా నశింపజేయటానికి ఉపాయం ఏమిటి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుని అడగ్గా శ్రీరామచంద్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఎన్నాశనీయం నిపుణం తన్నూనం చ వినాశ్యతే మూలకాశేన భగవన్న శాఖాది వికర్తనై. ఓ మహాత్మా, ఏది నిపుణముగా నశింపజేయదగినది అయి ఉన్నదో దానిని నిక్కముగా మూలఛేదము చేతనే నశింపజేయవలను కానీ శాఖాదుల ఛేదనము చే కానే కాదు. ఓ మహనీయ, ఏదైతే నేర్పరితనంగా నశింపజేయాలి, దాని పూర్తి స్థాయిలో దానిని నశింపజేయాలి అని ఉన్నదో దానిని నిజంగా కూడా ఎలా అంటే మూల గ్రంథుల నుండి కూడా దానిని నశింపజేయాలి. కానీ మరి కొమ్మలు నరిగితే మళ్ళీ చిగుళ్ళు పుట్టినట్లుగానే అలా చేయకూడదు. బుద్ధిమంతుడైనటువంటి వాడు తన శుభకర్మలు అశుభకర్మలు రెంటినీ కూడా నశింపజేయాలి. వాటి యొక్క మూలాన్ని ఛేదించడం చేత అవి సంపూర్ణంగా నశించిపోతాయి. అంటే శుభకర్మలు కానీ అశుభకర్మలు కానీ బుద్ధిమంతుడైనటువంటి వాడు అశుభకర్మ అని చెడు కర్మను మాత్రమే నశింపజేసి శుభకర్మను ఉంచిపెట్టుకోవడం అనేటువంటిది సరి అయినది కాదు. బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? శుభకర్మను అశుభకర్మను రెంటినీ నశింపజేస్తాడు. వాటి మూలాన్ని ఛేదించడం చేత అవి సంపూర్ణంగా నశించిపోతాయి. కాబట్టి మహాత్మా, దేని ఛేదనము చేత దేనిని పెరికివేయడము చేత కర్మ అనేటువంటి వృక్షము పూర్తిగా నిర్మూలమై పూర్తి మూలముతో సహా నశించిపోయి మళ్ళీ కూడా అంకురింపడానికి మళ్ళీ మొలకెత్తడానికి సాధ్యము కాకుండా ఉంటుందో అటువంటి ఆయా వృక్షాల యొక్క మూలాలను వసించుచూ ఉన్నాను వినండి అనే చెబుతూ, ఓ మహాశయ, ఈ దేహమే కర్మవృక్షముగా ప్రకటమై ఉన్నది కదా.
మరి ఈ చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాలు అనబడేటువంటి విచిత్రమైనటువంటి తీగల చేత శోభిస్తూ ఇది అటువంటి లతల చేత సంసారము అనబడేటువంటి అరణ్యములో ఇది దృఢపడి ఉన్నది, రూఢిని పొంది ఉన్నది. అంటే ఇంకా సుఖము దుఃఖము మొదలైనటువంటి ఫల సమూహాలని ఇచ్చేటువంటి ఈ వృక్షానికి కర్మయే కదా విత్తనము. ఆ క్షణికమైనటువంటి యవ్వనము చేత అంటే ప్రతి ఒక్క శరీరానికి కూడా మరి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు అనేటువంటి అవస్థలు ఉన్నట్లుగానే ఈ కొద్ది సమయంలో ఉండేటువంటి యవ్వనము చేత ఇది రమణీయముగా ఆనందకరంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా కూడా వార్ధక్యము అనేటువంటి పుష్పాల చేత ఇది నవ్వులాటలనే గానిస్తూ ఉంటుంది. ముసలితనము అనేటువంటి పూలు పూస్తుంది, అప్పుడు దాని యొక్క వికటమైన హాస్యం చేస్తూ ఉంటుంది. మిగుల భయంకరమైనటువంటి కాలరూపమర్కటము అంటే భయంకరమైనటువంటి మిక్కిలి భయాన్ని గొల్పేటువంటి కాలరూపంలో ఉన్నటువంటి కోతి ప్రతి ముహూర్తము దీని ఆకృతిని ధ్వంసం చేస్తూ ఉంటుంది. ఏ విధంగా కాలంలో శరీరము అనేది మార్పులు చెందుతూ ఉంటుంది. నిద్ర అనేటువంటి హేమంత ఋతువు యొక్క గర్భమునందు స్వప్న రూపాలైనటువంటి దీని యొక్క ఆకులు లీనమై సంకుచితాలై, ఏ విధంగా మంచు తాకినటువంటి ఆకులు సంకుచించిపోయినట్టుగానే ఈ యొక్క నిద్రా ఋతువులో ఉన్నటువంటి ఈ యొక్క నిద్ర అనేటువంటి స్థితిలో ఉన్నటువంటిది ధ్వంసం చేస్తూ ఉంటుంది ఈ శరీరాన్ని. జగత్తు అనేటువంటి అరణ్యములో జన్మించినది అయి ఈ స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి ఈ గడ్డి సమూహాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ శరీరము అనబడేటువంటి వృక్షానికి ముసలితనము అనేటువంటి శిశిర ఋతువు వ్యాపిస్తుంది. శిశిర ఋతువు దానికి సంకేతం ఆకులు రాల్చి వేస్తుంది. అలాగనే శిశిర ఋతువునందు చేష్టలను పత్ర సమూహాలను శమించిపోతూ ఉన్నది. ఆ విధంగానే వార్ధక్యము అనేటువంటిది ముసలితనము అనేటువంటిది వ్యాపించినప్పుడు శరీర పతనాలు అనేవి జరుగుతాయి. చేతులతో కాళ్ళతో మొదలైనటువంటి ఇతరత్ర మూత్ర విసర్జక అవయవాలతో కూడా ఈ వృక్షము యొక్క ఈ శరీరము అనబడేటువంటి వృక్షము యొక్క ఎర్రని మృదు పల్లవాలు మరి ఏ విధంగా లేలేతగా సౌకుమార్యంగా ఉన్నటువంటి ఆ చిగుళ్ళు కొంచెము కఠినమైనటువంటి ఆ చేతులు కాళ్ళు ఉత్తమ రేఖా సహితములైనటువంటి తల ప్రదేశాలు కూడా దీని యొక్క ఆకులే కదా. అంటే అంత సౌకుమార్యాన్ని పొంది ఉంటాయి. లోన నాడులతో ఉంటాయి, ఎముకలతో ఉంటుంది. దానిలో కూడి రమ్యములై కోమలములై రక్తవర్ణయుతములై ఉన్నటువంటి వ్రేళ్ళు వాయు కంపితాలైనటువంటి దీనికి లేత చిగుళ్ళు ఈ శరీరం అనే వృక్షానికి కోమలములై ఉంటాయి, నునుపుగా ఉంటాయి, తీక్షణమైనటువంటి అగ్రభాగము కలిగినవి కోసెనను మరలా పెరిగినట్లుగానే రెండవ చంద్రకళ వంటి ఆకృతి కలిగినటువంటి నఖపంక్తులు గోళ్ళు దీని మొగ్గలు ఏ విధంగా చెట్టు కొమ్మలకు వస్తే మళ్ళీ కూడా శాఖలు చిగురించినట్లుగానే దీని యొక్క జుట్టు కేశాలు మరి నఖపంక్తులు అంటే గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉన్నా కూడా కోసివేస్తున్నా మళ్ళీ కూడా ఉత్పన్నమై పెరుగుతూనే ఉంటాయి. అంటే దేహ రూపంలో ఎలా ఉంటుంది? వికసితమై ఉంటుంది, ప్రరూఢమై ఉంటుంది. ఈ కర్మ వృక్షానికి దుష్టములే గ్రంథులతో కూడుకొని ఉన్నటువంటి కర్మేంద్రియాలే దీని యొక్క మూలాలు. కాబట్టి ఇక్కడ దృఢమైనటువంటి బలంగా ఉన్నటువంటి ఎముకల యొక్క గ్రంథుల చేత బంధించబడినది నాడులయందు నరాలయందు పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి అన్నరసముతో మగ్నములై వాసన అనేటువంటి రసాన్ని పానం చేస్తూ మరి తమ రక్తము అనబడేటువంటి రసము చేత సారసములే అంటే గుల్ఫములు ఏంటవి ఆ యొక్క పాదగ్రంథులు
వాటితో కూడుకొని దృఢమైనటువంటి అవయవాలు కలిగినది అయి ఉత్తమమైనటువంటి చర్మముతో కూడినవి అయి మరి నునుపుగా ఉన్నమైనటువంటి ఈ కర్మేంద్రియాలకు మూలాలు జ్ఞానేంద్రియాలే అయి ఉన్నవి. ఇప్పుడు కర్మేంద్రియాలకి అన్నప్పుడు నోరు, చేతులు, కాళ్ళు, మరి మూత్ర మలము విసర్జించేటువంటి అవయవాలు అంటే ఉపస్థ పాయువులు. వీటికి మూలమేంటి అంటే జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక. ఇటువంటి జ్ఞానేంద్రియాలే అయి ఉన్నాయి కర్మేంద్రియాలకు మూలం. ఆ జ్ఞానేంద్రియాలు నిజ విషయ రూపమైనటువంటి దూర ప్రదేశానికి వెళుతూ ఉంటాయి. నేత్రాలు, నాసిక, చెవులు ఇటువంటి పంచస్థానాలను కూడా ఆశ్రయించి ఉంటాయి. ఇంకా కూడా అవి తమ తమ విషయ రూప పంకమున మగ్నములై ఉంటాయి. రాగముతో కూడుకొని ఉంటాయి. నిగ్రహించటానికి కఠినంగా కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క పంచేంద్రియ ప్రవాహ రూపాలైనటువంటి అంటే శ్రోత్రత్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణ రూపంలో ఉన్నటువంటి అవి ప్రవహించేటువంటి నాడుల చేత ఆకర్షింపబడుతూ ఉండి భోగానంతరము విడిచిపెట్టబడేటువంటి అనంతమైనటువంటి అనంతరములైన రూపాది రసద్రవాలు కలిగినది అయి ముల్లోకాల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటిది అయి గొప్ప స్తంభము వంటిది అయిన ఆ మనసు ఆ జ్ఞానేంద్రియాలకు కూడా మూలమై ఉంటుంది. అయితే ఇక్కడ విషయాల వైపుకు వెళ్ళేటువంటి చిదాభాస రూపుడైనటువంటి జీవుడే ఆ మనసుకు మూలమవుతాడు. అక్కడ చైత్యాంశానికి మూలమేంటి? మాయా సబిలతమైనటువంటి చైతన్యమే కదా అయి ఉన్నది. అంటే చిదాభాస అనేటువంటి అంశానికి మూలమేంటి? సర్వమూలాలకు కూడా ఏకైక కారణమైనటువంటి బింబభూతమైనటువంటి బ్రహ్మమే కదా. అంటే ఆ చైతన్యమే అవుతుంది. అంటే మనసుకు కానీ వాక్కు కానీ ఆ విషయమై ఉంటుంది. అది మనసుతో సంకల్పించలేము, వాక్కుతో దానిని వివరించలేము. అటువంటి అనంతమయ్యి శుద్ధమయ్యి సత్యమయ్యి ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు మూలము మరి ఏది కూడా లేదు అని చెబుతూ విషయోన్ముఖమైనటువంటి చైతన్యమే, విషయాలకు మూలమైనటువంటి విషయాలకు ఎదురుగా ఉన్నటువంటి చైతన్యమే సమస్త కర్మలకు కూడా మూలమై ఉన్నది. ఆ చైతన్యము అహంకారముతోటి తాదాత్మ్యాన్ని పొందినదే ఉంటుంది. క్రియారూపమైనటువంటి స్పందమై తత్ఫలం కొరకు ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఓ మునీంద్ర, జీవ చైతన్యమే సమస్త కర్మలకు కూడా ఆదియగు బీజము అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే అది ఉండడం వలననే కదా గొప్ప శాఖలతో కూడిన ఈ దేహము అనేటువంటి శాల్మలి వృక్షము అంటే ఈ దేహము అనే బురుగు చెట్టు పుడుతూ ఉన్నది. ఈ జీవ చైతన్యము అహంకారము మొదలైనటువంటి వాటితో కూడుకొని నేను కర్తయ్యకు చైతన్యమును ఈ భావంతోనే కూడి ఉన్నట్లయితే ఇక కర్మలకు బీజమే అవుతూ ఉంటుంది. అలా కాకపోతే పరమపద రూపమైనటువంటి సత్తే అయి ఉంటుంది కదా. అంటే ఈ జీవ చైతన్యమే అహంకారము మొదలైనటువంటి భావనలతో కూడి ఉన్నట్లయితే కర్మలకు బీజత్వాన్ని చెందుతుంది. అలా కాకుండా ఆ అహంకారాదులకు భిన్నమైనటువంటి శుద్ధ చిద్రూప భావన కలిగి ఉన్నట్లయితే ఆదియకు పరమపద రూపమే అంటే బ్రహ్మమే అవుతూ ఉన్నది. కాబట్టి దేహాదులను గురించినటువంటి అహంభావము యొక్క భావన ఏదైతే ఉన్నదో అదే కదా కర్మములకు కారణమై ఉన్నది. ఓ మునీశ్వర, నేను చెప్తూ ఉన్నట్టు ఈ కర్మల యొక్క మూలమును తామే ఇది వరకు నాకు సెలవిచ్చి ఉన్నారు, మీరే తెలియజేసి ఉన్నారు. దానిని అనుసరించి ఇప్పుడు నేను చెప్పి ఉన్నాను అని తెలియజేస్తూ ఉండగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అన్నారు. అస్య రాఘవ సూక్ష్మస్య కర్మణో వేదనాత్మనః కస్యాగః కిమనుష్ఠానం యావద్దేహ మితి స్థితం. ఓ రాఘవ, ఎంతవరకైతే ఈ ఉపాధి ఉంటుందో
అంతవరకు కూడా జీవ చైతన్యం యొక్క అహంకారముతోటి అభేద భావనారూపమైనటువంటి సూక్ష్మమైన కర్మం యొక్క త్యాగము ఏముంటుంది, అసలు అనుష్ఠానము ఏమిటి అని అడుగుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.